ఒక్క గెలుపు మధుసూదన్ నియోజకవర్గాన్ని మార్చేలా చేసిందా? తొలిసారి ఎమ్మెల్యే కావడం, అందులోనూ పార్టీ అధికారంలో ఉండడం, ఆపై ఆయన కాంట్రాక్టర్ కావడం ఇవన్నీ మధుసూదన్ను కనిగిరికి దూరం చేశాయా? కనిగిరి నుంచి మధుసూదన్కి టికెట్ ఇస్తే సహకరించబోం అంటూ అధిష్టానానికి ఓ వర్గం ఫిర్యాదు చేయడానికి కారణం ఏంటి? మధుసూదన్ నియోజకవర్గం మారిన వ్యవహార శైలి మాత్రం మారలేదనే విమర్శలు ఎందుకు ఉన్నాయి? వాచ్ ది స్టోరీ. బుర్రా మధుసూదన్ యాదవ్ కాంట్రాక్టర్ నుంచి రాజకీయ రంగంలో అడుగు పెట్టినప్పటి నుంచి వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ఉన్నారు. 2014లో కనిగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ పార్టీ కోసం నిబద్ధతగా పనిచేయడంతో 2019 ఎన్నికల్లో మధుసూదన్కే టికెట్ కేటాయించింది వైసీపీ. ఆ ఎన్నికల్లో కదిరి బాబురావు పోటీ చేస్తారని అందరూ భావించిన మధుసూదనే బరిలో నిలిచి విజయం సాధించారు. ఒక్క గెలుపు మధుసూదన్ను నియోజకవర్గాన్ని మార్చేలా చేసిందని అంటారు రాజకీయ పరిశీలకులు. తొలిసారి ఎమ్మెల్యే కావడం, అందులోనూ పార్టీ అధికారంలో ఉండటం, ఆపై ఆయన కాంట్రాక్టర్ కావడం ఇవన్నీ మధుసూదన్ను కనిగిరికి దూరం చేశాయనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి ఆయన నియంతృత్వ ధోరణే కారణమని పార్టీలో ఆయనను వ్యతిరేకించేవారు అంటుంటారు. 2014 నుంచి 2019 వరకు మధుసూదన్ అందరితో సఖ్యతగా ఉండేవారని, ఎమ్మెల్యేగా గెలిచాక ఆయనలో మార్పు వచ్చిందని పార్టీలో ఓ వర్గం నేతల వాదనగా ఉంది. కనిగిరిలో మధుసూదన్పై రెడ్డి సామాజిక వర్గం కుర్రుగా ఉందట. ఎమ్మెల్యేగా గెలిచేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తే ఎమ్మెల్యేగా గెలిచాక ఆ వర్గాన్ని పక్కన పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. దీనితో రెడ్డి సామాజిక వర్గం 2024 ఎన్నికల్లో మధుసూదన్కు టికెట్ ఇస్తే సహకరించబోమని ఏకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేయటం అప్పట్లో సంచలనంగా మారింది. మధుసూదన్ ఏకపక్షంగా వ్యవహరించేవారని, పార్టీ కేడర్ను కలుపుకుని పోయేవారు కాదని పార్టీలో ఓ వర్గం బాహాటంగానే ఆరోపిస్తోంది. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మధుసూదన్ తన వర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేవారని విమర్శలు కూడా లేకపోలేదు. దీనితో వైసీపీలోని ఓ వర్గం మధుసూదన్ నాన్ లోకలని, ఈసారి లోకల వారికే టికెట్ ఇచ్చేలా పార్టీ పెద్దలపై ఒత్తిడి తెచ్చారనే వాదన ఉంది. దీనికి తోడు మధుసూదన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటి నడుమ మధుసూదన్ను కనిగిరి నుంచి తప్పించడమే ఉత్తమమని భావించిన అధిష్టానం ఆయనను కందుకూరికి మార్చింది. బుర్రా మధుసూదన్ నియోజకవర్గం మారినా ఆయన వ్యవహార శైలి మాత్రం మారలేదని విమర్శలు ఉన్నాయి. కనిగిరిలో మాదిరిగానే కందుకూరులో కూడా తన వర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని పార్టీలో ఓ వర్గం ఆరోపిస్తోంది. మధుసూదన్ వ్యవహార శైలి నచ్చకే ఎన్నికల ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. కందుకూరు లోకల్ లీడర్స్ అయినా ఆయన పద్ధతిలో మార్పు మాత్రం కనిపించలేదని సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇదిలా ఉంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మహిదర్ రెడ్డిని తప్పించి మధుసూదన్కు టికెట్ కేటాయించడంతో మహిదర్ రెడ్డి వర్గం మధుసూదన్కు సహకరించలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీనితో 2024 ఎన్నికల్లో మధుసూదన్ ఓటమి పాలయ్యారు. ఓటమి తర్వాత కూడా మధుసూదన్లో మార్పు రాలేదని, నియోజకవర్గంలో నియంతృత్వంగా పనిచేస్తున్నారని విమర్శలు తలెత్తుతున్నాయి. ఇలాగైతే మరోసారి కూడా ఓటమి చవిచూడక తప్పదని పార్టీ కేడర్ బాహాటంగానే ఆరోపిస్తుంది. మరి మధుసూదన్ వ్యవహార శైలి మార్చుకుని పార్టీ కేడర్ని కలుపుకుని పనిచేస్తారో లేదో చూడాలి.